ఫ్రెండ్స్, ప్రస్తుతం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద వాతావరణం సెకన్కి వేడెక్కుతోంది. ఇప్పటివరకు మనం పాకిస్తాన్ సరిహద్దులో లేదా చైనా సరిహద్దులో మాత్రమే సైనిక కదలికల్ని చూశాం. కానీ ఇప్పుడు చరిత్ర మారుతోంది. బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిస్థితులు, అక్కడి నాయకుల భారత వ్యతిరేక ధోరణి పట్ల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహనం కోల్పోయింది. అందుకే నిశ్శబ్దం కంటే భీకరమైన సమాధానం మరొకటి లేదో నిరూపిస్తూ భారత సైన్యం తన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. ఈరోజు మన వీడియోలో అసలు 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ ప్రత్యేకత ఏంటి, దీనికి బంగ్లాదేశ్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు, మరియు భారత సైన్యం చేస్తున్న ఈ భారీ వ్యూహాత్మక మార్పులు వెనుకున్న అసలు కారణాలేంటో లోతుగా తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. కథ ఎక్కడ మొదలైందంటే, గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత్ వ్యతిరేకత అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అధికారం కోసం అక్కడి కొందరు నాయకులు తమ ప్రజల్ని రెచ్చగొట్టడానికి భారత్ని టార్గెట్ చేస్తున్నారు. వారి ప్రసంగాల్లో చికెన్ నెక్ కారిడార్ని కత్తిరిస్తామని, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్ని అంటే 7 సిస్టర్స్ని ప్రధాన భూభాగం నుంచి వేరు చేస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారు. భారత్ ఎప్పుడూ ఒక పెద్ద నెల శాంతిని కోరుకునే దేశంగా ఉంటుంది. ఈ బలహీనతని చూసి వారు అతిగా ప్రవర్తించారు. కానీ వారు ఒక విషయం మర్చిపోయారు. ఇది 2025 నాటి నవభారతం. ఇక్కడ దౌత్యం విఫలమైన చోట వ్యూహం మొదలవుతుంది. మన సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే భారత్ ఎటువంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్. దీన్ని సాధారణంగా బ్రహ్మాస్త్ర కోర్ అని కూడా పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని పానాగఢ్లో ఉంది. ఎందుకిది ఇంత స్పెషల్? భారత సైన్యంలో 2 రకాల విభాగాలు ఉంటాయి. డిఫెన్సివ్ కోర్, శత్రువు దాడి చేస్తే అడ్డుకోవడం వీరి పని. స్ట్రైక్ కోర్, శత్రువు మనపై దాడి చేయకముందే వారి భూభాగంలోకి చొరబడి వారి సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేయడం వీరి పని. 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ అనేది కేవలం దాడి చేయడానికి రూపొందించబడిన విభాగం. ఇది పర్వత ప్రాంతాల్లో, దట్టమైన అడవుల్లో యుద్ధం చేయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణ పొందిన సైన్యం. చైనాను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఫోర్స్ని ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దు వైపు మళ్లించడం అంటే భారత్ ఇక ఎంత మాత్రం రక్షణ స్థితిలో లేదని, అవసరమైతే దూకుడుగా ముందుకు వెళ్తుందని అర్థం. 3. సిల్చార్ మరియు మిజోరంలో యుద్ధ సన్నాహాలు. గత కొద్ది రోజులుగా మిజోరం మరియు అస్సాంలోని సిల్చార్ సరిహద్దు ప్రాంతాల్లో అసాధారణ కదలికలు కనిపిస్తున్నాయి. అక్కడ కేవలం సైనికులు మాత్రమే కాదు, భారీ రాకెట్ లాంచర్లు, పినాక, రాకెట్ సిస్టమ్స్ మరియు అధునాతన యుద్ధ ట్యాంకులు చేరుకుంటున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో కేవలం బీఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాత్రమే ఉండేది. వారు స్మగ్లర్స్ని పట్టుకోవడానికి పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు అక్కడ బ్యాటిల్ ట్యాంకుల శబ్దం వినిపిస్తోంది. ఆర్మీ అక్కడ ఫార్వర్డ్ బేస్లను ఏర్పాటు చేస్తోంది. అంటే ఏదైనా చిన్న గొడవ జరిగినా నిమిషాల వ్యవధిలో బంగ్లాదేశ్ భూభాగంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంగ్లాదేశ్ నాయకులు పదే చికెన్ నెక్ గురించి మాట్లాడుతున్నారు. అసలేంటిది? పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగం ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్ని కలిపే ఏకైక మార్గం. దీన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. శత్రువు ఈ చిన్న భాగాన్ని ఆక్రమిస్తే మన ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి కట్టయిపోతాయి. 1962 చైనా యుద్ధం సమయంలో ఈ ప్రాంతం యొక్క భద్రతపై భారత్ దృష్టి పెట్టింది. నాటి నుంచి నేటి వరకు చైనా తన మిత్ర దేశాల ద్వారా ఈ ప్రాంతంలో అశాంతి సృష్టించాలని చూస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లోని కొన్ని శక్తులు చైనా ప్రోద్బలంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయని గూఢచారి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మోదీ ప్రభుత్వం అక్కడ ఉక్కు కోటను నిర్మిస్తోంది. 1971 జ్ఞాపకాలు మరియు నేటి పరిస్థితి. బంగ్లాదేశ్ అనేది భారత్ సృష్టించిన దేశం. 1971లో పాకిస్తాన్ అరాచకాల నుంచి బంగ్లా ప్రజల్ని కాపాడడానికి భారత సైన్యం రక్తం చిందించింది. కానీ దురదృష్టవశాత్తు నేడక్కడ అధికారం కోసం పాకులాడుతున్న కొన్ని వర్గాలు ఆ చరిత్రను మర్చిపోయాయి. భారత సైన్యం 1971లో కేవలం 13 రోజుల్లోనే ఢాకాని స్వాధీనం చేసుకుంది. ఇది ప్రపంచ సైనిక చరిత్రలోనే అత్యంత వేగవంతమైన లొంగుబాటు. నేడు మళ్లీ బంగ్లాదేశ్ సరిహద్దులో స్ట్రైక్ కోర్ మోహరింపు జరిగిందంటే భారత్ తన పాత చరిత్రను గుర్తు చేస్తోంది. ఒకవేళ ఢాకా తన వైఖరి మార్చుకోకపోతే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. బంగ్లాదేశ్ జనరల్స్ ఎందుకు భయపడుతున్నారు? భారత రాకెట్ ఫోర్స్ మరియు డ్రోన్ వ్యవస్థలు ఇప్పుడు సరిహద్దులో 24 గంటలు నిఘా పెడుతున్నాయి. బంగ్లాదేశ్ సైన్యం వద్ద ఉన్న ఆయుధ సంపత్తి భారత సైన్యంతో పోలిస్తే చాలా తక్కువ. భారత్ తన వద్ద ఉన్న ప్రళయ క్షిపణులు మరియు S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థల్ని సరిహద్దులకి తరలించడం బంగ్లాదేశ్ మిలిటరీని కలవరపెడుతోంది. వారు టీవీల్లో గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ యుద్ధరంగంలో భారత్ ముందు నిలబడడం అసాధ్యమని వారికి తెలుసు. భారత్ ఒకేసారి 3 వైపుల నుంచి బంగ్లాదేశ్ని చుట్టుముట్టగలదు. అటు భూమి మీద నుంచి, ఇటు సముద్రం నుంచి
ఇండియన్ నేవీ మరియు గగనతలం నుంచి ఐఏఎఫ్. ఈ మోహరింపు వెనుక కేవలం బంగ్లాదేశ్ని భయపెట్టడమే కాదు, అంతర్జాతీయంగా ఒక సందేశం ఉంది. ముఖ్యంగా చైనాకు మరియు పాకిస్తాన్కి భారత్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశం తన సరిహద్దుల్లో ఎటువంటి ఆటలు సాగనివ్వదు. బంగ్లాదేశ్లో ప్రస్తుత అస్థిరతను ఉపయోగించుకుని తీవ్రవాద సంస్థలు భారత్లోకి చొరబడాలని చూస్తున్నాయి. వారికి మద్దతిస్తున్న పొరుగుదేశ రాజకీయ నాయకుల మెడలు ఉంచటమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఫ్రెండ్స్, యుద్ధం అనేది ఎప్పుడూ చివరి ఆప్షన్ మాత్రమే. భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ తనను తాను రక్షించుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంది. 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ యొక్క బోట్ల శబ్దం కేవలం సరిహద్దులో వినిపించడం లేదు, అది ఢాకాలోని అధికార కుర్చీల్ని వణికిస్తోంది. భారతదేశం ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బంగ్లాదేశ్తో కనెక్టివిటీ ప్రాజెక్టుల కంటే భద్రతే ముఖ్యమని భారత్ భావిస్తోంది. ఈ మొత్తం గందరగోళం వెనక కేవలం బంగ్లాదేశ్ నాయకుల అజ్ఞానం మాత్రమే ఉందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. దీని వెనక ఒక బలమైన అంతర్జాతీయ కుట్ర దాగి ఉందనేది నిపుణుల వాదన. భారతదేశాన్ని చుట్టుముట్టాలని చైనా ఎప్పటినుంచో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. శ్రీలంక, పాకిస్తాన్ మరియు మయన్మార్లలో తన పట్టు సాధించిన చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ని ఒక పావులా వాడుకోవాలని చూస్తోంది. అయితే చైనాను కూడా భారత్తో కంట కనిపెడుతూ బంగ్లాదేశ్ని ఏ విధంగా రెచ్చగొట్టే అవకాశం ఉందనే దానిపై ఒక క్లారిటీకి వస్తోంది. బంగ్లాదేశ్లోని కీలకమైన ఓడరేవులపై మరియు మౌలిక సదుపాయాలపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న భారత వ్యతిరేక వ్యాఖ్యల వెనుక చైనా నుంచి అందుతున్న ఆర్థిక మరియు దౌత్యపరమైన మద్దతుందని గూఢచార వర్గాల సమాచారం. అందుకే భారత్ ఈ విషయాన్ని కేవలం ఒక పొరుగుదేశపు గొడవలా కాకుండా ఒక అంతర్జాతీయ భద్రతా ముప్పుగా భావిస్తోంది. 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ మోహరింపు ద్వారా భారత్ అటు ఢాకాకు మరియు ఇటు బీజింగ్ కూడా ఒకేసారి గట్టి హెచ్చరిక పంపింది. భారత సైన్యం కేవలం సైనికుల్ని మాత్రమే సరిహద్దులకి తరలించడం లేదు. దానికి అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు మరియు సొరంగాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించబడుతున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఇప్పుడు అస్సాం మరియు మిజోరాం సరిహద్దుల్లో 24 గంటలు పనిచేస్తోంది. గతంలో వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లో సైనిక కదలికలు చాలా కష్టంగా ఉండేవి. కానీ ఇప్పుడు అధునాతన సాంకేతికతతో నిర్మించిన వంతెనల వల్ల 70 టన్నుల బరువున్న భీష్మా ట్యాంకులు కూడా సులభంగా సరిహద్దుకు చేరుకోగలవు. ఇది చూసిన బంగ్లాదేశ్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎందుకంటే అవసరమైతే భారత సైన్యం మెరుపు వేగంతో స్పందించగలదని వారికి అర్థమైంది. యుద్ధం అనేది కేవలం తుపాకులతోనే జరగదు, అది మెదడుతో కూడా జరుగుతుంది. భారత్ అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహం పేరు డెటరెన్స్. అంటే మన శక్తి ఎంత ఉందో శత్రువుకు ముందే చూపించడం ద్వారా వారు దాడి చేసే సాహసం చేయకుండా చేయడం. 17 మౌంటైన్ స్ట్రైక్ కోర్ కదలికలు, రాత్రిపూట జరిగే యుద్ధ విన్యాసాలు అంటే నైట్ డ్రిల్స్ మరియు సరిహద్దుల్లో ఎగురుతున్న నిఘా డ్రోన్లు అన్నీ బంగ్లాదేశ్లో ఒక విధమైన భయాన్ని సృష్టించాయి. గతంలో భారత ప్రధాని మోదీ గారు చెప్పినట్టు భారత్ ఎవరి భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోదు, కానీ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడదు. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దులో జరుగుతున్నది అదే. శాంతి చర్చల కోసం భారత్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ఆ తలుపుల వెనుక స్ట్రైక్ కోర్ సిద్ధంగా ఉందని శత్రువు గుర్తుంచుకోవాలి. చివరగా బంగ్లాదేశ్ ప్రజలు మరియు అక్కడి పాలకులు ఒక విషయం గ్రహించాలి. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధిని కోరుకుంది. గంగానదీ జలాల పంపిణీ నుంచి విద్యుత్ సరఫరా వరకు భారత్ ఎంతో సహకరించింది. కానీ మిత్రత్వాన్ని చేతకాంతనంగా భావించి భారత్ ముక్కలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి. 1971లో స్వేచ్ఛనిచ్చిన అదే చేతులు దేశ భద్రత కోసం ఆయుధాన్ని కూడా పట్టగలవని భారత్ నిరూపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే బంగ్లా చికెన్ నెక్ టార్గెట్గా ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా రానున్న రోజుల్లో భారత్ మరియు బంగ్లా మధ్య పరిస్థితులు బాగా ముదిరే అవకాశం 100% స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ మాత్రం ప్రస్తుతం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? పొరుగు దేశాల బెదిరింపులకి ఇదే సరైన సమాధానమా? సరిహద్దుల్లో ఇలాంటి ఉక్కుపట్టు అవసరమేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన దేశ భద్రత విషయంలో మనమందరం ఏకతాటిపై నిలబడాలి. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.